At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలంగాణలో నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? నిరుద్యోగులేమో నోటిఫికేషన్లు వద్దు, ఇప్పుడు మేము నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వద్దు అని నిరుద్యోగులు అంటూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఇది నిజమేనా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, మేము నోటిఫికేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ నోటిఫికేషన్ వద్దనుకుంటా నిరుద్యోగులు రోడ్లపైకి రావడం ఇది ఎక్కడి విషయం అన్నట్టుగా ఇది ఒక గమ్మత్తైన విషయం లెక్క తను పరిగణలోకి తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అంటే ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవరన్నా ఉద్యోగాలు వేస్తే వద్దని ధర్నా చేస్తారా? తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. 19,000 పోలీస్ నోటిఫికేషన్లు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. దాంట్లో నువ్వు 7,000 ఇచ్చి మేము ధర్నాలు చేస్తుంటే ఉద్యోగాలు వద్దని చేస్తున్నామా ధర్నా చేస్తున్నామన్నా మీరే ఒక మాట చెప్పండి అన్న, మీరు చెప్పండి. 19,000 ఖాళీలు ఉన్నాయి, 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. 7,000 ఇస్తే అది ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నామా కావాలని ధర్నా చేస్తున్నాం అనేది ప్రభుత్వం యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు బుద్ధి ఉందా? మీ కామన్ సెన్స్ పనిచేస్తుందా? అసలు కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి మేము రోడ్లపైన తిండి తిప్పలు మానేసిన ఎండనక వాననక ఉద్యమాలు చేస్తూ ఉంటే మేము ఉద్యోగాలు అడిగినందుకు మమ్మల్ని విషం దాగు ఎంట్రింగ్ దాగి చచ్చిపో అని అంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అదే వాళ్ళ మన్మడి పూరీలు అడిగితే చేస్తున్నాడు, మేము ఉద్యోగాలు చావమంటున్నాడు. నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కాదయ్యా, పబ్లిక్ మ్యాన్. మీ పబ్లిక్ సమస్యల్ని కూడా నువ్వు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ సంబంధించిన అంశాలపైన కూడా మేము మిగతా నోటిఫికేషన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓన్లీ పోలీస్ శాఖలో 7,000 ఇస్తా ఉన్నాం. తర్వాత గ్రూప్స్కి సంబంధించిన వాటిలో కూడా ఎన్ని ఖాళీగా ఉన్నాయని కూడా మేము తీసుకుంటా ఉన్నాం. వాటి ద్వారా నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్తా ఉన్నారు కదా. ప్రభుత్వం మీద ఈ తెలంగాణ నిరుద్యోగ యువతకి నమ్మకం కోల్పోయినాము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన మేనిఫెస్టోలో ఏం మెన్షన్ చేశారు? ఏడాది తిరిగే లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తాము అని చెప్పి స్వయంగా భక్తి విక్రమార్క గారు ఏం చెప్పారు? అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి నిరుద్యోగ యువతలకి మేము న్యాయం చేస్తామని. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. నేతి బీరకాయలో నేతి ఉండదు అనేది ఎంత నిజమో, ఆ జాబ్ క్యాలెండర్లో కూడా జాబులు ఉండవు అనేది కూడా అంతే నిజం. స్వయంగా డీజీపీ గారే 19,000 పై చిలుకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు కేవలం 7,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది కూడా మేము ఎన్నో రోజుల నుంచి ధర్నాలు చేయడం వల్ల 2,000 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే ఇంకా మీరు నిరుద్యోగులకు సంబంధించి డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటే? మా డిమాండ్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ని పెంచాలి. ఏజ్ రిలాక్సేషన్ని ఎస్ఐకి 38కి పెంచాలి, పోలీస్ కానిస్టేబుల్కి 36కి పెంచాలనేది మా యొక్క డిమాండ్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు కదా. మళ్ళీ అట్లా తీసుకొచ్చిన నిరుద్యోగులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుంది? ఆ రోజు మీరు ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మీరు ఇవ్వకపోవడం వల్లనే కదా వాళ్ళ ఏజ్ అనేది పెంచింది. పోలీస్ ఆస్పిరెంట్స్ ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉంటేనే వాళ్ళు దానికి ఎలిజిబుల్. సో మీరు వాళ్ళ మానసిక మెంటల్ స్టేటస్ ఎందుకు కన్సిడర్ చేస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. విద్యాశాఖ పెట్టుకున్నారు, విద్య మీద అవగాహన లేదు నీకు. నువ్వు ఎవరికైనా ఆ పదవి ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ ఒక్కనికే అన్ని పదవులు కావాలి. మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకి చెందిన విద్యార్థులకు ఒక ఉద్యోగం కూడా వద్దా? ఇంకా వీటికి సంబంధించి మహిళలకు సంబంధించి ప్రధానంగా అనేక పథకాలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు, కానీ మహిళల్ని కోటీశ్వర్లను చేస్తూ ఉంటారు. కానీ యువతకి మహిళలు దూరం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది, ఉద్యోగాలకి మహిళలు దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు ఒక మహిళా వ్యక్తిగా? ఆయన మహిళలని కోటీశ్వరులను చేస్తా అని అన్నాడు, మహిళలకి భద్రత కల్పిస్తా అన్నాడు. మా నియోజకవర్గంకి వస్తే నన్ను తీసుకొని స్టేషన్లో పెడతాడు. ఇదేనా? ఎందుకు నువ్వు చేసే పనులని తప్పుడు పనులు చేస్తున్నావు, ప్రజా వ్యతిరేకంగా నువ్వు పోతున్నావు అని మేము నీ పైన ఉద్యమాలు నిరసనలు తెలిపితే నువ్వు మా ఇంటి దగ్గరకు వచ్చిండన్న మొన్న ఉప్పల్ నియోజకవర్గానికి వచ్చే రాకట్లనే నన్ను తీసుకోబోయారు పొద్దుగాలనే. ఎందుకు తీసుకోబోయారు అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు అంటే నువ్వు మా దగ్గరకు వస్తున్నావు అంటే మా సమస్యలు నువ్వు వినాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో నువ్వు ఉండి ఇలా ఆడపిల్లలపైన అక్రమ అరెస్టులు చేపించుకుంటూ పోతుంటే నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఇంకా నువ్వు కోటీశ్వరులను చేస్తావు? నువ్వు నిరుద్యోగ భృతి ఎట్టు పోయింది? ఆడపిల్లలకి ఇస్తున్న పథకాలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలి. వచ్చే ఎన్నికలలో ఎట్లా ఏ ముఖం పెట్టుకొని నువ్వు మా దగ్గరికి
వస్తామని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. నువ్వు కనుక ఈ 19,000తో నీ నోటిఫికేషన్ వేయకపోతే మాత్రం తెలంగాణలో తీవ్రమైన ఒత్తిడికి నువ్వు గురవుతావు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బ్రదర్, ఎట్లా ఉంది తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గత కొన్ని రోజుల సంది మేము ధర్నాలో ర్యాలీలు చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేసినామంటే 5,000 పోస్టులు ఇస్తా అంటే అది కాస్త ఎంత తీసుకొచ్చిండు, 7,000 వరకు తీసుకొచ్చిండు. అంటే 19,000 పైన ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అంటే ఈ సగం మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖ, హోంశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఎవరికైనా ఇచ్చుకో, ఇంతకని ఇచ్చుకో, మాకేం సంబంధం లేదు. కానీ మా పోలీసు ఉద్యోగాలు మాకు ఖచ్చితంగా 19,000 ఖాళీ ఉన్నాయి కనుక ఆ 19,000 మాకు విడుదల చేయాలి. ఒకేసారి విడుదల చేయాలి. ఇంకోటి కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. 34 ఉన్నదాన్ని నువ్వు 32 చేసినావు, అవసరమైతే పెంచాలి. మీరు 4 సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక పోలీసు నోటిఫికేషన్ లేదు. 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి మేము లాసే కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏజీ మీరు చేసే పొరపాటు వల్ల, అంటే మీరు త్వరలో జరుపుకుంటూ రావడంతో మా ఏజ్ అక్కడ పోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసి వీళ్ళు ఇట్లా చేసి మీరేమో జాబులు అడుగుతాను, వాళ్ళేమో బీఆర్ఎస్ గురించి మాట్లాడతాను. ఇది ఎలా చూస్తాడు? మీరు అడిగేదానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ కాలంలో పేపర్లు ఎట్లయినాయి, బీఆర్ఎస్ ఇట్లా చేసింది అంటే వాళ్ళకాడ సమాధానం లేక డైవర్ట్ చేస్తా ఉన్నారా, లేకుంటే ఎట్లా కూడా వచ్చింది? ఈ మధ్యాహ్నం కూడా కొంతమంది ఏమంటారు అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. 19,000 ఉద్యోగాలు వస్తే ఎవడు రోడ్ల మీదకి రాడు, ఎవడు వచ్చి ఇది కావాలి అది కావాలని లొల్లి చేయడు, రస్తాకూర్లు చేయరు. గమ్మున షెడేలలో కూర్చొని చదువుకుంటారు. జాబ్ వచ్చే వాళ్ళకి వస్తే రాని వాళ్ళు ఏదైనా ప్రైవేట్గా జాబ్ చేసుకుంటారు. మీరు ప్రతిసారి ఏమవుతుందంటే మీరు ఇంకోటి మీరు ముఖ్యమంత్రి అయిన నెల రోజులలోనే ఇన్ని వచ్చే ఇన్ని ఒకసారి 14,000 అన్నారు, ఒకసారి 17,000 అన్నారు. ఆ పోలీసు ఉద్యోగాలు ఏదైనా ఎమ్మటే మీరు విడుదల చేసినట్టయితే ఇంతవరకు చాలామంది ఏజీ లాస్ కాకపోతుండే, వచ్చే వాళ్ళకి వస్తుండే, రాని వాళ్ళకి ఏదన్నా ప్రైవేట్గా వెళ్ళిపోతుండే. కానీ ఇప్పటికైనా ఇంకొకటి ఈ మధ్యన ఏమంటున్నాడు అంటే నేను 5,000 కన్నా ఒక్క పోస్ట్ పెంచను, మీరు బాయిల దుంకినా ఇంటిని తాగినా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరికైనా తల్లిదండ్రులకు ఆల్రెడీ ఒక తల్లిదండ్రులను ఒక ఆమె ఒక వీడియో చేసింది, మన వాట్సాప్ గ్రూప్లలో వచ్చింది. మా పిల్లలని స్కూల్లో చదివించినాం, కాలేజ్ చదివించినాం, పీజీ చేయించినాం, కోచింగ్కు చదివించినాం, ఈసారి 2 మార్కులతో మళ్ళీ కోచింగ్ చదివించినాం. అంటే బుక్కులు ఇప్పించి, బట్టలు ఇప్పించి, అన్ని ఇప్పించి చదివిస్తే నువ్వు కూడా అసలు ఇంటిని తాగు బాయిలో దుంకమంటున్నావు. నువ్వు ఉద్యోగాలు ఇయ్యే శాతం అయితేనే ఇయ్యి, లేకపోతే అదేదో నువ్వే చెయ్యి. నువ్వు పోతే నీ ప్లేస్ ఇంకో ఆయన వస్తాడు, చదువుకున్న ఆయన వస్తాడు, సంస్కారం అంతా వస్తాడని నేనలే ఒక అమ్మ అంటున్నది. అంటే ఎవరైనా పిల్లల్ని అంటే కోపం వస్తుంది కదా. అదే మీ మనమడు పూరీలు చేస్తుంటే తాత నాకు మడతబడిన పూరి అంటే ఇంకో పూరి చేసిస్తున్నావు. అట్లా నీ మన్మన్ మీద ఎట్లా ప్రేమ ఉన్నదో మిగతా తల్లిదండ్రుల పిల్లల మీద అట్లా ప్రేమ ఉంటుంది. అంటే ఉద్యోగము వస్తే ఒక ప్రైవేట్లో చేసుకున్నా కానీ 10-20 వేలు వస్తాయి. అంటే గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉన్నది, వస్తుందేమన్న ఆశతో వచ్చినాం. అది రాన్నాడు ఏదైనా వేసుకుంటా. కానీ నువ్వు అంతేగాని ఇంటిని దాగు బాయిల దుంకు చెర్ల దుంకు అనడం కరెక్ట్ కాదు. మాకు 19,000 పైన ఖాళీ ఉన్న పోస్టులు మాకు ఒకేసారి విడుదల చేయాలి, న్యాయం చేయాలి. ఏజ్ ఇంకోటి కానిస్టేబుల్ 36, ఎస్ఐ 38 సంవత్సరాలు పెంచి న్యాయం చేయాలి.